నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతంలో భీష్మాచార్యుల వారి ఉపదేశాలను వింటున్నారు. ధర్మరాజు మరణించిన వాళ్ళు మళ్ళీ ఎవరైనా బ్రతికారా అని అడిగాడు. దానికి ఒక గాథ చెప్తున్నారు. నైమిషారణ్యంలో ఒక బ్రాహ్మణ కుమారుడు మరణించాడు. బంధువులు అరణ్యాన్ని తీసుకొచ్చారు, శ్మశానాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఇక బతకడని వాళ్ళు అనుకుంటే ఇక బతకడు, అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఒక గ్రద్ద ఒక నక్క పోటీ పడి వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతున్నాయి. ఇందులో నక్క అనేది ఏమిటి, మీరు వెళ్ళకండి ఇక్కడే ఉండండి అంటుంది. గ్రద్ద ఏమంటుంది, మీరు వెంటనే వెళ్ళిపోండి అంటుంది. అంటే వాళ్ళు సూర్యాస్తమయం కాకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ శవాన్ని తాను భక్షించవచ్చు అనేది దాని యొక్క అభిప్రాయం, గ్రద్ద అభిప్రాయం. సూర్యాస్తమయం అయ్యాకైనట్లయితే తాను తినవచ్చు అని చెప్పి నక్క యొక్క అభిప్రాయం. అంటే గ్రద్ద రాత్రి భక్షించడానికి అవకాశం ఉండదన్నమాట. నక్కకి రాత్రి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకని ఈ గ్రద్ద వలన పీడ లేకుండా తానే తినవచ్చు అని. ఇప్పుడు వీటి యొక్క భాషణ ఎలా ఉంది, వాటి ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతున్నట్టు లేదు, బంధువుల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతున్నట్టుంది. ఇది లోక స్వభావం. లోకంలో ఇతరులు మనకి సలహా ఇస్తారు. ఈ సలహా మన ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు, ఇది వాళ్ళ ప్రయోజనానికి అనుగుణంగా ఇస్తారు. పైకి మాత్రం ఎలా ఉంటాయి, హేతువులు వింటే మన కోసమే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత చిత్రం లోక స్వభావం. అటువంటి విచిత్రమైన లోక స్వభావాన్ని ఇక్కడ గుర్తింపు చేస్తున్నారు. కనుక ఎవరైనా మనకి సలహా ఇచ్చేటప్పుడు చెప్పేటప్పుడు ఇది మనకి నిజంగా ప్రయోజనకరమా కాదా అని మనమే ఆలోచించుకోవాలి తప్ప ఇతరులు చెప్పిన దాన్ని గుడ్డిగా పాటిస్తే ఇతరుల ప్రయోజనం కోసం మనం పనిచేసినట్టు అవుతుంది. ఇతరులకు ప్రయోజనాన్ని కలిగించవచ్చు ఐచ్ఛికంగా, మనం కావాలి అని పరమేశ్వర ప్రీతిగా లోకం కోసం మంచి చేయవచ్చు. కానీ మనకి మంచి చేసుకుంటున్నాము అనే భ్రాంతితో ఇతరులకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది అవివేకం కదా. దేశంలో అలాంటివి జరుగుతుంటాయి. ప్రధానంగా ప్రభుత్వ వ్యవహారాలు అలా జరుగుతుంటాయి. చాలా చిత్రం లోకం యొక్క వైచిత్రి. ఒక ఆయన ఓ పుస్తకం రాశారు అమెరికా గురించి. అమెరికాలో ఒక సైనికులు వాడేటువంటి ఒక సుత్తిని $112 అమ్ముతారట ప్రభుత్వానికి. అదే మామూలు బజార్లో అయినట్లయితే $12 లభిస్తుంది అన్నాడు. ఇదేంటిది, లోకంలో పెద్ద దేశం, సంపన్న దేశం, అభివృద్ధి పొందిన దేశం అమెరికాలో ఇలా జరగడం ఏమిటి అంటే దానికి కారణం ఏంటట, ఆ అమ్మేటువంటి కంపెనీ వాడు ఉన్నాడే, ఆ కంపెనీ బహుశా ఆ సెనేటర్లు ఎవరో అవుతుందట, వాళ్ళ దాంట్లోనే కొంటారు. కనుక ఈ లాభం సెనేటర్లకి కలుగుతుందన్నమాట. అంటే దేశానికి నష్టమే కదా. అంటే దేశం కోసం అమ్మేటువంటి ఒక వస్తువు దేశానికి కాకుండా వ్యక్తులకు లాభం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం ఏంటండి, ఉంటాయి అలా. కనుక ఇతరులకు ప్రయోజనం కలిగిస్తున్నట్టుగా వ్యవహారం తమ ప్రయోజనం కోసం ఫలితం అయితే దానివలన దేశానికి కానీ వ్యక్తులకు కానీ అభివృద్ధి కలగదు. ఈ నక్క చెప్తుంది చూడండి, ఆహా ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు, బంగారు రంగుతో ఉన్నాడు, అలంకారాలతో ఉన్నాడు. ఈ గ్రద్ద మాటలు విని రేపొద్దున్న పిండం పెట్టవలసిన పిల్లవాడిని వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోతున్నారండి. అయ్యో ఏమండి, న స్నేహస్య విచ్ఛేద విలాపరుదితస్య చ మృతస్యాస్య పరిత్యాగాత్ తాపో వై భవతి భవితా ధ్రువం. ఇప్పుడు ఎంతో కష్టపడితే ఈ పిల్లవాడు పుట్టాడు, వీడిప్పుడు చనిపోయాడు అని వదిలేస్తున్నారు. వదిలేస్తే ప్రేమ పోతుందా, తర్వాత బాధపడతారు, తర్వాత దుఃఖం కలక్కమ్మా అని వెళ్ళకండి. ఇప్పుడు మరణించిన వాళ్ళు ఎవరు బ్రతకడు అని చెప్తోంది అది. శ్వేతుడు అని రాజర్షి ఉన్నాడు, ఆయన కుమారుడు మరణించాడు. ఆయన బాగా ధర్మనిష్ఠుడు. చివరికి ఆ పిల్లవాడిని అతను బ్రతికించుకున్నాడండి. ఏమో ఎవరైనా ఓ సిద్ధపురుషుడు వస్తాడు, ఎవరో ముని వస్తాడు, ఓ దేవత వస్తుంది. మరి మీ యొక్క దీనమైనటువంటి ఏడుపులు విని జాలిపడి ఆ పిల్లవాడిని కాస్త బ్రతికించేస్తున్నాము. కనుక మళ్ళండి అంటే వాళ్ళు నిజంగానే పుత్రశోకంతో
అయ్యో ఆ పిల్లవాడు బతుకుతాడేమో మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చి ఆ పిల్లవాడి యొక్క శిరస్సు ఒడిలో పెట్టుకుని గోలుని ఏడుస్తున్నారు. వాళ్ళ యొక్క ఏడుపులు మరీ పెరిగాయి. ఈ లోపల మళ్ళీ గ్రద్ద వచ్చింది. అదంటుంది, అయ్యయ్యో కన్నీళ్ళు కార్చేస్తున్నారు, ఈ పిల్లవాడి యొక్క శరీరం నలిగిపోతోంది, యమధర్మరాజు గారు ప్రాణాలు పట్టుకుపోయాడు, వీడు దీర్ఘనిద్రలో ఉన్నాడు. చూడండి, తపసాహిపి సంయుక్త ధనవంతో మహాధియ. ఎవరో తపస్సులు మీ పిల్లవాడిని రక్షిస్తారని అనుకుంటున్నారే? ఎంతో తపస్సు గలవాళ్ళు, ఎందరో ధనవంతులు, ఎందరో మహామేధావులు, అందరూ మృత్యువశమైన వాళ్ళే. ఇది యమధర్మరాజు గారి పట్టణానికి వెళ్ళే దారి. మరణించే వాళ్ళంతా ఇక్కడికే వస్తారు. ఇప్పటికీ వేల మంది బాలురు, వేల మంది వృద్ధులు ఎందరో ఇక్కడికి వచ్చారు. అందరినీ కూడా వదిలిపెట్టి బంధువులు వెళ్ళిపోయారు. రాత్రి పగలు వాళ్ళు దుఃఖపడ్డారు. ఇప్పటికి కూడా ఇంటి దగ్గర దుఃఖపడుతూ ఉండొచ్చు. కనుక లోపల ఉండేటువంటి దుఃఖాన్ని ఆపుని పట్టుదలతో వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి. చూడండి, వీడు బ్రతుకుతాడనే విషయం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే మరణించిన వాడు ఎలా బ్రతుకుతాడు? చచ్చిపోయి దేహాన్ని వదిలేసిన వాడికి మళ్ళీ మరో దేహం వస్తుంది. ఏమండి, ఈ దేహంతో మళ్ళీ రావడం అనేది శక్యం కాదు. ఈ నక్క 100 మాటలు మాట్లాడి చివరికి తన దేహాన్ని ఇచ్చినా సరే 100 సంవత్సరాలైనా ఈ బాలుని మాత్రం బ్రతికించలేదు. శక్యం జీవయితం ఏష బాలో వర్షస్థితైరపి. సాక్షాత్తు ఏ రుద్రుడో కుమారస్వామో బ్రహ్మదేవుడో ఇక్కడికి వచ్చారనుకోండి, విష్ణువు, వాళ్ళు వరమిస్తే బతుకుతారు. ఇది సంభవమేనా చెప్పండి. కనుక మీరు ఊరికే ఏడిస్తే లాభమేం లేదు. మీ ప్రాణాన్ని వాడికి నోట్లో ఊదితే లాభం లేదు. ఎంతకాలం ఏడ్చినా మళ్ళీ బ్రతకడు. నేను ఈ నక్క మరి ఈ బంధువులు వాళ్ళ పుణ్యాన్ని పాపాన్ని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదో మహాప్రయాణం. అప్రియం పురుషంచాపి పరద్రోహం పరస్త్రియం అధర్మం అనృతం చైవ దూరాత్ ప్రాజ్ఞో వివర్జయేత్. కాబట్టి ఇది తప్పదు. కనుక ఎవరికి అప్రియంగా మాట్లాడకూడదండి. ఎలాగో వెళ్ళక తప్పదు. ఈ వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఎందుకు అనవసరంగా ఎవరినో కష్టపెట్టడం? పరుషంగా మాట్లాడకూడదు, ఇతరులకి ద్రోహం చేయకూడదు, పరస్త్రీలను కోరకూడదు, అధర్మంగా ప్రవర్తించకూడదు, అసత్యం పలకూడదు. కనుక ప్రాజ్ఞుడైన వాడు దీన్ని బట్టి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ధర్మంగా ప్రవర్తించాలి, సత్యాన్ని పలకాలి, మరి శాస్త్రాన్ని పాటించాలి, న్యాయాన్ని పాటించాలి, ప్రాణులపైన గొప్ప దయాభావాన్ని చూపించాలి. వంకరతనం పనికిరాదు. మనసులో ఒకటి పైకోటి వ్యవహారం పనికిరాదు. కనుక అలాంటి ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇలాంటప్పుడే మనిషి వివేకంతో ఉండాలి. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు వీళ్ళందరినీ చూస్తూ ఉండాలి. చాలామంది బతుకుండగా వాళ్ళని చూడరండి, పట్టించుకోరండి. అధర్మం, అంతకంటే పెద్ద అధర్మం ఏమని చెప్పండి. ఎవరిని తాను చూడాలో, రక్షించాలో, సహకరించాలో వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత తప్పు. లోకం అలా తయారైపోతుంది. కర్తవ్యం తెలియటం లేదండి. ఒకడికి తల్లి తండ్రి ఇద్దరు అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యంతో ఉంటే ఈ ముసరాళ్ళని ఎవడు చూడగలను, నేను వాళ్ళని చూస్తూ ఉండాలని చెప్పి వెళ్ళి ఎక్కడో హాస్టల్లో రూమ్ తీసుకున్నట్టు వాడు. ఎంత అవివేకం అది. తాను రేపు పొద్దున ముసలివాడు కాడా, ముసలివాడు అయితే అప్పుడు తను ఎవరు చూస్తారు? తాను చేసిన పనికి పాపఫలం అధికంగా అనుభవించవలసి వస్తుంది. అంత మాత్రమే కాదు, ఇది ప్రధానంగా గుర్తించదగిన అంశం. నేలలో వేసినటువంటి విత్తనంగా మాత్రమే ఉండదు. అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, 100,000 గింజలను ఇస్తుంది. అలాగే కాలం అనే క్షేత్రంలో వేసిన కర్మ, సత్కర్మ కానివ్వండి అసత్కర్మ కానివ్వండి, అది తర్వాత అత్యధికమైన ఫలం ఇస్తుంది. కానీ కొంచెం పాపం చేస్తే అది తర్వాత అత్యధికమైన పాపంగా మారుతుంది. కొంచెం పుణ్యం చేస్తే ఆ తర్వాత అది ఎక్కువ పుణ్యంగా మారుతుంది. కనుక చేసే మంచి పనే కావాలి తప్ప చెడ్డ పని అనేది కాకూడదు. ఏమండి, యో నపశ్యతి చిక్షుర్భ్యాం నెంగతే యజ కథంచన తస్య నిష్ఠావసానాంతే రుదంతః కింకరిష్యథ. కాబట్టి ధర్మాచరణ చేయండి. వాడు కన్నులతో చూడటం లేదా, నోరు మెదపటం లేదా, కదలటం లేదా, చూడని వాడి కోసం ఏడిస్తే ఏం లాభం, ఏం ప్రయోజనం చెప్పండి అని చెప్పి గ్రద్ద అన్నది. చివరికి వాళ్ళు ఆ శోకాన్ని విడిచి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టేసి, ఏమండి, పుత్రప్రేమతో లోపల బాధపడుతున్న ఇంటివైపు పట్టారు. మళ్ళీ నక్కలేచింది. ఆహా, ఈ మనుషులు ఎంత దారుణమైన వాళ్ళండి.
వీళ్ళు వాళ్ళ పొట్ట పోసుకోవడం కోసం ఎందరు ప్రాణులను నాశనం చేస్తారు. ఇతర ప్రాణులనే కాదు, వాళ్ళ మీద కూడా ప్రేమతో ఉండరు. ఇష్టమైనటువంటి బంధువులు పోయినా అది కూడా పట్టించుకోరు. బ్రతుకు అల్పమైందే కదా. అసలు నిజానికి జీవితం అన్నదే మానవ జీవితం చాలా విచిత్రం. ఏంటంటే దీంట్లో చాలా కపటాలు ఉన్నాయి, అబద్ధాలు. ఏమండి, ఏవో గొప్ప గొప్ప మాటలు పైకి అప్రియంగా వ్యవహారాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత క్లిష్టమైంది, ఇటువంటిదా మానవ జీవితం అనిపిస్తూ ఉంటుంది. నాకు ఈ మనుష్యులను చూస్తే కొంచెం కూడా నచ్చట్లేదు. అయ్యో, అహోధిక గృధ్రవాక్యేన యథైవ అల్పబుద్ధయస్తథా. గ్రద్ద మాటలు విని వీళ్ళు అల్పబుద్ధితో వివేకం లేకుండా ప్రవర్తన చేస్తున్నారు. ఎక్కకెడతారు? పుత్రస్నేహం వదిలి వెళ్ళిపోతారేమండి? పుత్రస్నేహం లోపల మండిపోతుంటుంది కదా, దాన్ని వదిలి వెళ్ళిపోతారా? అయ్యయ్యో, పాపాలే చేసేది, బుద్ధి వికాసం లేనిది ఏంటండి? గ్రద్ద మాట విని మీరు వెళ్ళిపోవడం ఏంటి? లోకంలో సుఖం వెంట దుఃఖం వస్తుంది, దుఃఖం వెంట సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలు కమ్మేస్తున్నాయి ఈ లోకాన్ని. ఏదో ఒకటి ఉండదు. ఇతన్ని నేలపై వదిలేశారు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడు ఈ పిల్లవాడు. మీ వంశానికి శోభను కలిగించేవాడు. మూర్ఖులారా, ఎక్కడికి పోతారు ఈ పిల్లవాడిని వదిలిపెట్టి? ఇతడు ముఖంలో కళ ఉట్టిపడుతోంది. అటువంటి కలకల్లాడిపోయే పిల్లవాడిని, రూపంతో ఉన్నాడు, నెలమి వదిలి వెళ్ళిపోతారా? నా ఉద్దేశం వీడు బతికే ఉన్నట్టు అనుకుంటున్నాను. చూస్తే బతికినవాడే అనిపిస్తుంది. వీడు నశించలేదు అనుకుంటున్నాను. సుఖం పొందుతారండి ఈ పిల్లవాడిని పట్టుకుని. పుత్రశోకాపి తప్తానా మృతానా మధ్యవహ క్షమం సుఖ సంభావనం కృత్వా ధారయిత్వా సుఖం స్వయం. వీడు బతికాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు పుత్రశోకంతో కాలిపోతున్నారు మీరు, ఎంతో బాధపడుతున్నారు. కానీ పిల్లవాడు బతికాడు అనుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది, హాయిగా సుఖాన్ని అనుభవిస్తారు. ఎందుకులా వదిలిపెట్టి వెళ్ళిపోతారు అల్పబుద్ధితోటి? ఇలాగా పరస్పర విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రియంగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ మాటల అబద్ధాలు వాళ్ళకి తెలుసు, ఇతరులకు తెలియవు. అది విశేషం. అవి ఎప్పుడు శ్మశానంలోనే ఉంటాయి. పగలు రాత్రి వచ్చేటువంటి శవాలను భక్షిస్తూ ఉంటాయి. పైకి మాత్రం మధ్యస్థంగా మాట్లాడుతున్నాయి, అమృతంగా మాట్లాడుతున్నాయి.